విశాఖపట్నం గాజువాకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు స్థానిక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు కార్యాలయాన్ని ముట్టడించేందుకైతే ప్రయత్నించారు. అయితే ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణమే ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ వద్ద నిర్వాసితులు చేపట్టాలనుకున్న వంట వార్పు కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడంపై వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో తమ నిరసనను పల్ల శ్రీనివాసరావు కార్యాలయం వద్ద కొనసాగించారని నిర్ణయించారు. అయితే పోలీసులు భారీగా మోహరించి ముట్టడి యత్నాన్ని విఫలం చేశారు. ఆ సమయంలో పల్ల శ్రీనివాసరావు కార్యాలయంలో లేకపోవడంతో నిర్వాసితులు నిరాశ వ్యక్తం చేశారు. కార్యాలయం పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతం గాజువాకలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉండగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ భరత్ అందిస్తారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకైతే అన్యాయం జరుగుతుందంటూ కూడా పూర్తిగా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించినంత వరకు నిర్వాసితుల సంఘాలకు సంబంధించి నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ ప్రధాన డిమాండ్ ఏంటండి? ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి, ఎప్పటికీ మీకు న్యాయం జరగకపోవడాన్ని ఎలా చూడొచ్చండి? ప్రైవేటీకరణ చేసుకోవాలని దానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఆర్టికల్ 14 ప్రకారం ప్రైవేటీకరణ చేయొచ్చు అని చెప్పేసి సుప్రీం కోర్టే బొకారో స్టీల్ ప్లాంట్ ఇష్యూలో జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి అభ్యంతరం లేదు. కానీ ప్రైవేటీకరణ ఎవరు చేస్తారు? ఇల్లు ఎవరిది? ఆ ఇంటి ఓనరే కదా దాన్ని అమ్మగలడు. కానీ భూముల ఓనర్ ప్రభుత్వం కాదే. ఆ రోజున భూములు 45 ఏళ్ల క్రితము ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894 కింద ఇచ్చారు. దానిలో ఏం చెప్పబడింది? భూములు ఆ ప్లాంట్ కు వాడని ఎడల మళ్ళీ తిరిగి వెనక్కి ఇచ్చేయాలని క్లియర్ గా చెప్పబడింది. అది మరి అట్లాంటప్పుడు ఆ భూములు వెనక్కి తిరిగి ఇవ్వాలి కదా. 19,000 ఎకరాలు భూములు అక్కడ ఖాళీగా పడున్నాయి. వీళ్ళు 22,000 ఎకరాల భూములు ఇచ్చారు. వీళ్ళల్లో సగం మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 16,500 కార్డులు, 6 కార్డులు 8,000 మందికి ఇచ్చారు. 8,500 మందికి ఈ రోజుకి ఇవ్వలేదు. మరి వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళ ఆఖరికి కూలీలుగా, గార్డెనర్లుగా, మాలీలుగా, బిచ్చగాళ్ళుగా కూడా తయారయ్యారు. రైతులు అంత దీనస్థాయికి చేరితే వీళ్ళ భూముల్ని అదానీకో అంబానీకో కట్టబెట్టడానికి వీళ్ళు ప్రైవేటీకరణ, నీది సొమ్ము నువ్వు చేసుకో, ప్రైవేటీకరణ ఇబ్బంది లేదు, ప్లాంట్ నీది చేసుకో, ప్రభుత్వ భూమి ఉంది చేసుకో. కానీ రైతుల భూమిని ప్రైవేటీకరణ చేయడానికి నీకు హక్కు ఎక్కడిది? హక్కు లేదు కదా. ఇప్పుడు ఆర్టికల్ 14 కూడా అదే చెప్తోంది, రైట్ టు లివ్ అన్న దానిలో. సో ఇది చెల్లదు. న్యాయపరంగా కూడా పోరాడుతున్నాం. కాకపోతే ఓ ప్రజాప్రతినిధి, ఈయనకి నమ్మి ఓట్లు వేశారు వీళ్ళందరూ. ఆ ఓట్ల మీద ఈయన గెలిచాడు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచి రాష్ట్ర పార్టీకి కూడా ప్రెసిడెంట్ అయ్యాడు. వాళ్ళకి హక్కు ఉంది అడగటానికి. వచ్చారు ఓ 4 వెళ్ళి లోపలికి వెళ్ళి ఆయనకు మెమరాండం ఇచ్చి, అయ్యా ఇది పరిస్థితి, కొంతమంది మా నాయకులను వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టారు, వాళ్ళని విడిపించాలి. మేమేమి శాంతియుతంగానే చేస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, పోలీసులకు 2 వారాల క్రితమే మేము పర్మిషన్ కి అప్లై చేశాం. మేము పర్మిషన్ ఇవ్వట్లేదని ఈ రోజు కూడా పోలీసులు రిటర్న్ గా మాకేం ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చుంటే కోర్టుకే వెళ్ళే వాళ్ళం. హైకోర్టులోనే నిన్న ఇచ్చినా కూడా లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేసి నేను పర్మిషన్ తెచ్చుకునేటోని. నిన్న కూడా ఇవ్వలేదు. కోర్టుకు వెళ్ళాలంటే వీళ్ళు ఇవ్వమని చెప్పి రాయాలి కదా. ఇక్కడ ఇంకొక దుర్మార్గం ఏంటంటే, మాకు స్టీల్ ప్లాంట్ కి సంబంధం లేదు RINL కి. మేము RINL కి లెటర్ రాయలేదు పర్మిషన్ కోసం. కానీ RINL గాజువాక పోలీసులకు లెటర్ రాస్తుంది ఏమనంటే, మీరు పర్మిషన్ ఇవ్వద్దని. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినంత వరకు, ఎందుకంటే ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. గాజువాక శాసనసభ్యులకు ధన్యవాదాలండి. మేము స్వయంగా బూత్ ఇన్ఛార్జీలుగా, బూత్ కన్వీనర్లుగా ఉండి ఓట్లు వేసి గెలిపించాము. అయితే ఇప్పుడు సమస్య అంతా ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూ నిర్వస్తులండి. మేము నిర్వస్తుల కుటుంబంలో పుట్టాము. మాకు 45 సంవత్సరాల నుంచి కూడా అన్యాయం జరిగింది. మాకు న్యాయం చేస్తారని మా శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు గారు హామీ ఇచ్చారు. హామీ పద్ధతి ప్రకారంగా మేము పలుమార్లు కూడా ఆయన అడగడం అయింది, స్పందించడం అయింది. 1 టైం సెటిల్మెంట్ అడిగాము, అది కాదన్నారు. తర్వాత మా భూమి మాకు తిరిగి ఇచ్చామన్నాం, అది కాదన్నారు. ఏంటి అమరావతి రైతులకేమో వాళ్ళ భూమి ఏమో వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూ నిర్వస్తులైన మేము మా భూమి ఏమో మాకివ్వరు. అక్కడేమో 15,000 కోట్లతో నేను అమరావతిని అభివృద్ధి చేస్తా ఉంటారు. ఏంటి ఇక్కడ 16,000 కుటుంబాల భూములు ఇచ్చామండి. ఇచ్చిన ఈ స్టీల్ ప్లాంట్ కి ఈ రోజు లక్షల కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్ ఎదుటి కనిపిస్తుంది. మా కేవలం ఒక 10,000 కోట్లతో మా నిర్వస్తుల సమస్య అంతా పరిష్కారం అవుతుంది. అంటే లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ని బేఖాతరుగా అసలు వదిలేస్తున్నారా లేదా నడిపిస్తారా అనేది మాకు నమ్మకం లేదు. అమరావతికి ఏంటంటే 15,000 కోట్లు ఇచ్చారు. లక్షల కోట్ల రూపాయలు ఆదాయం ఎప్పుడు తెస్తుంది? ఎన్ని సంవత్సరాలు తెస్తుంది? ఎప్పుడు టర్న్ ఓవర్ చేసేవానికి ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తుంది? సంక్షేమం ఎప్పుడు అమరావతిని డెవలప్మెంట్ చేస్తారు? రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఏమనక
మాకు ఇంచుమించు 5,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ ఇస్తే ఈ రోజు మేము 60,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాం. ఆ కట్టిన ట్యాక్స్ లో ఒక 10,000 కోట్ల రూపాయలు మాకు ఇస్తే, మనిషికి 1 కోటి రూపాయలు, మనిషి 1 కోటి ఇస్తే ఏం పోయిందండి? సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు మా గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు పెద్ద మనసు చేసుకొని అమరావతికి 15,000 కోట్లు తెచ్చారు. మొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 11,400 కోట్లు తెచ్చారు. మరో 8,000 కోట్ల రూపాయలు ఏమైనా బ్యాక్టీరియల్ అభివృద్ధికి తెస్తా అంటారు. మా నిర్వాసితుల కోసం ఇప్పుడు తేవాల్సింది ప్రత్యేక ప్యాకేజీ నిధులు తెచ్చి ఒక 10,000 కోట్ల రూపాయలు తెస్తే మా నిర్వాసితులందరికీ సంపూర్ణమైన న్యాయం జరుగుతుందని ఆశిస్తూ మీ మీద నమ్మకం ఉంచుతూ మేము సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మీకు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని. కానీ ఈ రోజు జరుగుతుందంటే భిన్నంగా ఉంది కదా, మీకు ఏమనిపిస్తా ఉంది? మాట తప్పారంటారా? ఎలా అనిపిస్తుంది? ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని మాకు సమస్య కాదు సార్. ప్రైవేటీకరణ చేసుకున్నా ఒకటే, చేసుకోకపోయినా ఒకటే. కానీ మా భూ నిర్వాసితులు, మేము భూమిని ఇచ్చిన వాళ్ళు. కానీ ఇక్కడ మాకు గవర్నమెంట్ సెక్టర్ లో ప్లాంట్ ఉంటుందా, ప్రైవేట్ సెక్టర్ లో ప్లాంట్ ఉంటుందా, మాకు అసలు అభ్యంతరమే లేదు. అమ్మేసుకుంటారో ఇంకొకరికి ఇచ్చేసుకుంటారు. లేదంటే రాష్ట్ర అధ్యక్షులైనా, లేదా నారా చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా ప్లాంట్ ని ప్రత్యక్షంగా కొనేసుకొని మా నిర్వాసితుల సమస్య తక్షణమే పరిష్కారం చేయండి. ఇప్పటికీ 6 కార్డులకు కొంతమంది ఉద్యోగాలు రాలేదు. 8,000 మంది పైగా ఉన్నారు. వాళ్ళకి ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? 8,000 మంది కాదండి, 8,500 కుటుంబాలు. ఇదేదో 100 మంది 1000 మంది కుటుంబాల సమస్య. 8,500 మంది కాదండి, 8,500 కుటుంబాలు. గాజువాకలో పల్లా శ్రీనివాస్ గారు అతి పెద్ద మెజారిటీతో, మంచి మెజారిటీతో గెలిచారు అని అంటే దానికి నిర్వాసితులందరూ వేసిన ఓట్లే కారణం. ఆ కారణం చేతనే ఆయన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా తెలుగుదేశం పార్టీ నియమించింది. ఈ సమస్య ఏంటంటే శాంతియుతంగా జాతీయ మార్గంలో ఈ సమస్యను పరిష్కరించారని చెప్పి కోరడానికి వాళ్ళకు వంట వార్పు కార్యక్రమం పెట్టారు. వంట వార్పు కార్యక్రమానికి పోలీసులు భగ్నం చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ స్థానిక ప్రతినిధి అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారి కార్యాలయం దగ్గరికి రావడం జరిగింది. అయితే ఏంటంటే వీళ్ళందరూ ఆర్థికంగా చాలా చితికిపోయిన వాళ్ళు, నిరక్షరాస్యులు, నిరుద్యోగులు, భౌతికమైనటువంటి అవసరాలు తీరనటువంటి వారు, వాళ్ళ జీవితాలకి సెక్యూరిటీ లేనటువంటి వారు. కాబట్టి వాళ్ళందరికీ మరి వేరే అత్యంతరం లేదు. దీని మీద న్యాయ పోరాటం చేస్తాము, ప్రజాస్వామ్యబద్ధంగా కూడా. మీరు చెప్పండి అమ్మా, స్టీల్ ప్లాంట్ వస్తే మీకు అంటే మీ జీవితాలు మారిపోతాయి అనుకున్నారు? జీవితం మార్చడానికి ఆ బుక్కుతోనే సగం తినేస్తున్నారు. ఆ బుక్ సగం ఇసు చోట 40 సంవత్సరాల నుంచి ఏది లేదు. ఊళ్ళైతే కొండవుతుంది. ఆ ఏంటంటే ఏడు పడుతున్నా ఆ మస్సి పనులు లేవు. ఇన్ని పనులు పీకిస్తారు ఆ స్టీల్ ప్లాంట్ లోని. ఇన్ని పనులు పీకిస్తారు. ఎలా బతకాలి మేము? మా పిల్లల తల్లిని ఎలా బతకాలా? చాలా కష్టాలు పడుతున్నాం మేము. ఆ పిల్లలు రోజుకొకలా ఉంటుంది. ఏ పిల్లకి ఎలా ఉంటుందో చెప్పలేకపోతారు. పెద్ద ఈ రోజులోనే మనసులోకి ఇదైపోతారు ఆ బుగ్గుతో వల్ల. ఆ నీటిలోనే ఇంత కలిసిపోతుందా, తిని నోట్లోకి వెళ్ళిపోతుంది బుగ్గు. ఇంకేటి బతుకుతాయండి గంగవారిలోని? ఈ తోట 8 సంవత్సరాల నుంచి ఏది చేయలేకపోతున్నారు. అమ్మ, అక్కమ్మ, చెల్లమ్మ అనుకొని ఇంటింటికి వచ్చి ఆ రోజు గెలిపించాము. ఏది మాకు కష్టాలు? ఈ కష్టాలు చూస్తున్నాం. మీరు చెప్పండి, మాకు ఇవన్నీ వద్దండి. మాకు కావాల్సిన మా భూములు మాకు కావాలి. మా పండించుకుంటారు. ఎన్ని బట్టి ఈ బాధలు మేము పడలేము. ఇన్ని సంవత్సరాలు బట్టి గొంతు అరవలేమండి. ఓప కూడా మాకు లేదు. ఇంకా అరిసే ఓప కూడా చచ్చిపోయిందండి. 3 తరాలు మారిపోయింది. ఇంకా న్యాయం జరుగుతుందో జరగలేదు అది కూడా మాకు ఇంకా ఆలోచన మాకు ఆలోచన రావట్లేదండి. మా భూములు మాకు ఇస్తే కష్టపడి బతకడానికి చూస్తున్నాం. మాకు చదువులు లేవు, సాగు లేవు, మాకు జాబులు లేవు, బతికే ఓప కూడా లేదండి. మాకు కష్టపడి మా భూములు మేము పండించుకొని తినాలని మేము అనుకుంటున్నామండి. 1000 ఎకరాలు కేటాయించినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 6 కార్డులకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే సగం మందికి ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మకం చేయడంతో ఉన్నటువంటి ఉపాధి కోల్పోగా తిరిగి స్టీల్ ప్లాంట్ లో తమ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి కనీస న్యాయం జరగలేదు. కాబట్టి తమ భూములను తమకి తిరిగి వెనక్కి ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, వేద టీవీ, విశాఖ నుంచి.